హాయ్ పిల్లలు, ఇప్పుడు ఒక కథ విందామా? కథ పేరు అవివేకం. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతుంది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురయింది. చీమ చీమ, ఎందుకు వేగంగా పరిగెత్తుతున్నావు అని అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో కదా, నేను నీతో పాటు పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకు అలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయం కుందేలు కూడా వాటితో పాటు పరుగు ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాగా వాటికి ఒక నక్క ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏంటి అని అడిగింది. అదొక పెద్ద గండు చీమ, నా పైకి వస్తుంటే తనేం చేస్తుందో అని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కళ్ళు ఎర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. పిల్లలు కథ విన్నారు కదా, దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం.